తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం. శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్ కెమెరా శ్రీవారి ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరించిన డ్రోన్. కళ్యాణకట్ట నుండి డ్రోన్ ను ఆపరేట్ చేసిన భక్తుడు 10 నిమిషాల అనంతరం డ్రోన్ ను గుర్తించిన స్థానిక భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డ్రోన్ తో సహా మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. డ్రోన్ ఎగరవేయడంపై భక్తుడిని విచారిస్తున్న పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ తిరుమల నుండి అందిస్తారు. సురేష్, చెప్పండి. తిరుమలలో డ్రోన్ కెమెరా కలగడం రేసింది. పూర్తిగా టీటీడీ సెక్యూరిటీ వైఫల్యం భావించవచ్చు. ఎందుకంటే గతంలో 2 సార్లు ఇదే విధంగా డ్రోన్ కెమెరా ఎగరేయడం, ఆ వీడియోలు బయట రావడంతో సంచలనంగా మారింది. ఆ తర్వాత టీటీడీ కేసు కూడా నమోదు చేసింది. తాజాగా ఇవాళ సాయంత్రం ఒక మహారాష్ట్ర చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణకట్ట సమీపం నుంచి డ్రోన్ కెమెరా ఎగరేయడం, దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని చిత్రీకరణ జరిగింది. వెంటనే స్థానికులు అటు టీటీడీ సెక్యూరిటీ గుర్తించి అక్కడ అదుపులో తీసుకొని కెమెరా కంట్రోల్ తరలించారు. ఆ తర్వాత తిరుమల 1 టౌన్ పోలీసులకు అతను అప్పచెప్పారు. కేసు విచారణ జరుగుతుంది. కేసు కూడా నమోదు చేశారు. ఇతను రాజస్థాన్ చెందిన అంశుమాన్ తరేజా అనే యూట్యూబర్ గా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 అంచెల భద్రత ఉంటుంది. అలిపిల్లోనే పూర్తిగా తనిఖీ చేసి కొండ కనుమ తీస్తుంటారు. సాధారణంగా వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా కెమెరా తీసుకొస్తే వారిని పెళ్లి పత్రిక పరీక్షించిన తర్వాత అనుమతిస్తారు. అలాంటిది ఒక డ్రోన్ కెమెరా పైకి వచ్చి శ్రీవారి ఆలయం మీద ఎగరేయడంతో సెక్యూరిటీ వైఫల్యంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా విచారణ జరుగుతుంది. దీని మీద టీటీడీ ఈఓ శ్యామలరావు విచారణకు ఆదేశించిన సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం గుర్తించాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా దాదాపు 2000 కెమెరాలతో పర్యవేక్షణ నిఘాలో ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని శ్రీవారి భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ సురేష్.